విశాఖలో యువకుడి కిడ్నాప్ అండ్ మర్డర్ అటెంప్ట్ కలకలం రేపింది. యువతి విషయంలో ఇద్దరి మధ్య చెలరేగిన వివాదం కిడ్నాప్ అండ్ అటాక్ కి దారితీసింది. ఒక సినిమా స్టోరీ లాగా కనిపించింది. ఇదంతా రియల్ గా జరిగింది. యువకుడు భాస్కర్ బాలాజీని కిడ్నాప్ చేసి మారణాయుధాలతో దాడి చేశాడు మరో యువకుడు. ఇన్స్టాగ్రామ్ లో బాలాజీకి ఒక యువతి పరిచయం అయింది. అయితే అప్పటికే ఆ యువతి మరో యువకుడు ప్రణీత్ తో రిలేషన్ లో ఉంది. దీంతో యువతికి దూరంగా ఉండాలని బాలాజీని హెచ్చరించాడు ప్రణీత్. తన మాట వినకపోవడంతో బాలాజీని కిడ్నాప్ చేసి దాడి చేశాడు ప్రణీత్. అయితే కథలో ఇంకో ట్విస్ట్ ఉంది. ఇక్కడ బాలాజీని ట్రాప్ చేయడానికి మరొక యువతితో ఫోన్ చేయించాడు ప్రణీత్. యువతిని కలవడానికి వచ్చిన బాలాజీని ఆటోలో కిడ్నాప్ చేశాడు ప్రణీత్. ఆటోలో భైరవకోన తీసుకువెళ్లి మారణాయుధాలతో అటాక్ చేశాడు. ప్రణీత్ దాడిలో భాస్కర్ బాలాజీకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు బాలాజీ విశాఖ 3 టౌన్ పోలీసుల్ని ఆశ్రయించడంతో 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు.